శ్రీనివాస నివాసం. అందులో ఎక్కడ అనేది ఇప్పుడు వెతకాలి వెళ్ళి. నాకు ఎక్కడ టోకెన్స్ ఇస్తారో నాకు తెలియదు. అక్కడికి వెళ్ళి వెతకాలి. ఇక్కడ డిన్నర్ చేసి మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి వెళ్ళి. ఇక్కడ మాకు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది మాకు. చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. ఇంతమంది జనాలు దాదాపు ఒక 2000 మందికి పైగా జనాలు ఎక్కువ ఉన్నారు. అది ఇక్కడ ఉన్నవారు మాత్రమే. ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా మంది ఉన్నారు. అసలు మాకు టికెట్స్ ఎలా దొరికాయి అనేది మీరే. మేము దాదాపు ఒక 500 మంది జనాలను దాటుకుంటూ ముందుకు వచ్చేసాము. ఐ మీన్ క్యూలో వస్తుంటే మాకు ఛాన్స్ రావడం వల్ల మేము దాటుకుంటూ దాదాపు ఒక 500 మందిని దాటాము. అయినా ఇంకా చాలా మంది మా ముందున్నారు. ఈ లైన్‌లో చూస్తే తెలియట్లేదు కానీ ఆ లైన్ చాలా పెద్దగా ఉంది. ఇంకా ముందుకు వెళ్తుంటే చాలా మంది క్రౌడ్ కనిపిస్తుంది. టికెట్స్ ఎలా దొరికాయి అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 400 టికెట్స్ ఉన్నప్పుడు మాత్రమే మాకు దొరికాయి. ఎందుకంటే మా ముందు దాదాపు 7500 టికెట్స్ అయిపోయాయి. మేము ఆ లైన్‌లోకి వచ్చేసరికి అక్కడ 3000 టికెట్లు చూపెట్టాయి. బట్ మా వరకు వచ్చారు ఆ లైన్‌లో ఉండంగానే మాకు దాదాపు 2000 టికెట్లు ఖాళీ అయిపోయాయి. అంటే అర్థం చేసుకోండి ఎంత రష్ ఉందో ఆ రోజు. 28th రోజు ఇక. అమ్మా ఇంతమంది ఉన్నారండి. 3 గంటలకు దొరికింది. 9ంటికి పోతే 6 గంటలు లైన్ నిలబడ్డాం దీనికోసం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఎక్కొచ్చి అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్ళి కాలినడక మార్గాన పైకి వెళ్ళిపోదాం, లగేజ్ ఎక్కడ పెట్టేసి. ఇక్కడ నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకొని డైరెక్ట్ మెట్లు ఎక్కి అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్ళాము. అక్కడ లగేజ్ పెట్టేసి మేము మెల్లిగా ఇక పైకి స్టార్ట్ అయ్యాము. మాకు ఒక బెనిఫిట్ ఏంటంటే మేము వెళ్ళే టైంకి జనం ఎవ్వరు లేరు. ఆల్రెడీ అందరూ స్టార్ట్ అయిపోయారు పైకి. మేము మెల్లిగా ఒక 10 o'clock వరకు మేము అక్కడి నుంచి రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ లగేజ్ పెట్టేసి ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మాకు ఎక్కడ క్రౌడ్ కనిపించేది వీడియోలో. ఎందుకంటే ఆల్రెడీ అందరూ పైకి ఎక్కేశారు. మెల్లిగా వెళ్ళే వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టేసి పైకి స్టార్ట్ అయ్యాను. ఇక్కడి నుంచి చాలా పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ముందు స్టార్ట్ అవ్వగానే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. అక్కడ చాలా బాగా అనిపిస్తుంది. ఇది తిరిగినా లాస్ట్ టైం. ఇక్కడ రేకులు వేసిల్లా. ఇదివరకు లేదు, ఇదివరకు రేకులు లేదు. ఏమైంది చా నేను చెప్పినట్టు చేస్తున్నా. 250 ఎక్కిన తర్వాత నేను ప్రశాంతంగా చోటు కూర్చుంటాను. పేషెంట్ గాలి గోపురం. గంటన్నరలో 2000 అంటే నాట్ బ్యాడ్, పర్లేదు, బాగానే. గంటన్నరలో 2000 ఎక్కినాం. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.
తీసుకున్నావా? ఏవేవి? ఇది ఇది ఈ రెండు తీసుకున్నా. పేమెంట్ అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీటెడ్. అయిపోయింది. లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. మేము పైకి వచ్చాక మాకు తగిలిన ఇంకో పెద్ద షాక్ ఏంటంటే ఆ రోజున్న రష్కి అక్కడ రూమ్స్ లేవు. ఆ, మేము ఎక్కడ తిరిగినా అక్కడ రూమ్స్ కనిపించలేదు. లాస్ట్కు మేము ఒక లాకర్ తీసుకొని జస్ట్ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ మేము టెంపుల్కి వెళ్ళిపోయాం. మేము ఫస్ట్ దాటిపోయిన మాధవ నిలయంకే మళ్ళీ వచ్చి అక్కడనే తీసుకున్నాం లాకరు. అక్కడ రెడీ అయ్యి మేము టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము మా లైన్ ఎక్కడుందో వెతికే దారిలో ఉన్నప్పుడు మాకు పక్కన ఇంకో లైన్ కనిపించింది. ఆ లైన్‌లో ఉన్న వాళ్ళు 24 అవర్స్ నుంచెల్లి లైన్‌లో ఉన్నారు. అంటే ఫ్రీ దర్శనం వాళ్ళు. మేము ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకొనొచ్చాము. అదంతా ఫ్రీ లైన్ వాళ్ళు. మేము ఎస్ఎస్‌డి టోకెన్స్ వాళ్ళం. మాదన్నా కొంచెం ఫాస్ట్‌గా అవుతదనుకుంటే మాది దాదాపు 5 అవర్స్ పట్టింది. వాళ్ళదైతే 24 అవర్స్ అంటే ఒక 1 డే పట్టిందన్నట్టు. అండ్ మా దర్శనం అయిపోయి మేము బయటికొచ్చేసాము. మొబైల్ లాకర్‌లో అక్కడ డిపాజిట్ చేసి ఇక్కడ తీసుకున్నాను. మేము బయటకొచ్చేసాము. ఇది ఫ్రంట్ వ్యూ టెంపుల్‌ది. చాలా బాగుంది. 3 గోపురాలు ఒకేసారి ఒకటే వ్యూలో చాలా బాగుంది. ఇది లడ్డు కౌంటర్. దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చి లడ్డు తీసుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. అక్కడ దర్శనం అయిపోయాక నైట్ 2:00కి బస్సెస్ ఎక్కి కిందికొచ్చేసాము. బయట అక్కడ రూమ్ తీసుకొని నెక్స్ట్ డే పద్మావతి టెంపుల్ కవర్ చేద్దామని వెళ్తున్నాము. ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని మేము పద్మావతి అమ్మవారి టెంపుల్‌కి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ అరౌండ్ ఒక 5-10 కిలోమీటర్స్ ఉంటది అంతే.
మేము దగ్గరికి వచ్చేసాము. ఈ టెంపుల్ కవర్ చేసుకొని మేము మళ్ళీ రిటర్న్ 5:00 వరకు మేము మళ్ళీ రిటర్న్ కావాలి రైల్వే స్టేషన్కి. బికాజ్ ఎందుకంటే 5:00కి మాకు ఇక్కడ నుంచి ట్రైన్ ఉంది. అది మిస్ అయిందంటే మళ్ళీ వేరే ట్రైన్ వెతుక్కోవాలి. సో మేము ఫాస్ట్గా దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము. ఇక్కడ ఈవెన్ పద్మావతి టెంపుల్లో కూడా చాలా రష్ ఉండడం వల్ల మాకు దర్శనం కావడానికి 2 గంటలు పట్టింది. చాలా ఇబ్బంది అయింది. సో ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ అయ్యాము.